మన రాష్ట్రానికి ముఖ్యంగా. మరి అట్లాంటి ఆదాయం వచ్చేదాన్ని నువ్వు ఆపుతానంటే ఎవరు ఒప్పుకుంటాడు, ఎవరు ఊరుకుంటారు? సినీ ఫీల్డ్ పెద్దలు ఏమైనా కాముకుంటారు అనుకున్నావు. అప్పుడు జగన్ దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకున్నాడు. ఇప్పుడు లేదు, మూమెంట్ మారిపోయింది. వాళ్ళే ₹1 ఇచ్చేటట్టు ఉన్నారు గవర్నమెంట్ కి. ఇది ఖజానా లేదన్నా, గవర్నమెంట్ దగ్గర ఖజానా లేదు. వాళ్ళ వల్లే ₹1 వస్తుంది. వాళ్ళని కదిలిచ్చి కంపు చేసుకోవడం ఎవరు చేయరు. అదే ఇప్పటికే లబోదిబో అంటున్నారు, రేట్లు పెంచామని చెప్పేసి. ఐబొమ్మని పట్టుకున్నారు, ఏమైంది? లబోదిబో అంటున్నారు పాపం వాడి గురించి. ఇది రాజకీయం చేయటము, రాజకీయ పెద్దలు ముఖ్యంగా కాంగ్రెస్ పెద్దలు మాట్లాడటం అనేది అనవసరం, సిగ్గుసేటు. నేను చెబుతున్నా అదే కదన్నా, తెలంగాణ వాళ్ళ విలువ, తెలంగాణ గురించి తెలిసిన వాళ్ళు, తెలంగాణ చరిత్ర తెలిసిన వాళ్ళు ఎవరు కోనసీమ అట్లా అయిందంటే బాధపడతారు. అదే తప్ప దాని గురించి విమర్శలు చేయరు. పవన్ కళ్యాణ్ గారు నన్ను వెళ్ళి ఆ వీడియో పెట్టిన వాళ్ళు కూడా తెలంగాణ ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, రైతులు, తెలంగాణ రైతులు చాలా కామెంట్లు పెట్టారు. నిజమే, ఒకసారి వెళ్ళే వాళ్ళం, ఆడ కొబ్బరికాయలు తెచ్చుకునే వాళ్ళం, అరటిపళ్ళు తెచ్చుకునే వాళ్ళం, ఇక్కడ అమ్ముకోవడానికన్నా. చిన్న చిన్న వ్యాపారాలు పైకి వెళ్ళారు. ఈ రోజు హైదరాబాద్ లో బయట దేశాలకు వెళ్ళారంటే కోనసీమ వల్లే, కోనసీమ ఇచ్చిన పంట వల్లే. రాజకీయం కోసం అంతే, రాజకీయం ఏదో పైపైన అప్పుడు ఏదో అన్నాం అని ఏదో ఇప్పుడు ఏదంటే ఏదో మాట్లాడాలి కదన్నా. కేసీఆర్ ఇంట్లో పడుకున్నాడు, ఆయన వచ్చి ఏమైనా అసెంబ్లీలో మాట్లాడినాడు, తిట్టాడు అనుకో, అయ్యి బయటికి లాగాడు, ఆయన గురించి మాట్లాడదాం, ఆయన తిడతా ఉంటది. ఆయనేమో లోపల ఉన్నాడు. కేటీఆర్ అంటావా కానీ ఏమన్నా ఏం పట్టించుకోరు, ఎందుకంటే చిన్నవాడు కదా. ఈ పెద్ద పెద్ద వాళ్ళు అందరూ ఏం అనలేరు. పెద్దవాళ్ళు కావాలి, పెద్దవాళ్ళు కావాలి కాబట్టి, వాళ్ళ వయసు వాళ్ళు ఎవరు లేరు కాబట్టి అటు మీద రాజకీయం మీద పడ్డారు, ఏపీ మీద పడ్డారు. ఏపీ మీద గురించి కానీ, ఆంధ్ర వాళ్ళ గురించి కానీ, తెలంగాణ రాజకీయ నాయకులు కానీ, తెలంగాణ ముఖ్యంగా 60 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడతాం అంటే సిగ్గు సేటు.